తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మఠాలు, పీఠాధిపతుల నుంచి పెద్ద ఎత్తున స్వామీజీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ధార్మిక ప్రచారానికి పల్లెపల్లెకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్వామీజీలు అభిప్రాయాలు, సూచనలను సేకరించి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వాటిని అమలు పరిచే విధంగా టీటీడీ చర్యలు తీసుకోనున్నది. సదస్సుకు హాజరైన స్వామీజీలకు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్చాలు అందించి స్వామివారిని వస్త్రంతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు, క్యాలెండర్, డైరీలను అందించారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ధార్మిక సదస్సును నిర్వహించనుంది టీటీడీ. ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై స్వామీజీల అభిప్రాయాలను సేకరించనున్నది. హిందూతత్వాన్ని పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు పలు అంశాలపై చర్చించి స్వామీజీల సమక్షంలో టీటీడీ పలు తీర్మానాలను ఆమోదించనున్నది.